35-40కో తగ్గిందనుకోండి, ఓట్ల షేరింగ్ కూడా 50-40 దగ్గర ఆగుతుంది. అదే సందర్భంలో ఏ 25కో ఇచ్చారనుకోండి, ఓట్ల షేరింగ్ కూడా 25% షిఫ్ట్ అవుతుంది. అది సింపుల్ లాజిక్ అన్నమాట. ఓట్ల ట్రాన్స్ఫర్ జరగదు అంటే ఆ ఓట్లు ఎక్కడికి పోతాయి? ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకి సంబంధించినట్టు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అంబటి రాంబాబు ఉన్నాడు, కాపే. అట్లాగే అక్కడ కన్నా లక్ష్మీనారాయణ కాపే. వాళ్ళిద్దరిలో ఎవరికి వేయాలనేది ఆయా పార్టీల కాపులు ఆయా పార్టీలకు వేసుకుంటారు. ప్రతి పార్టీలో కూడా కాపులు ఉన్నారు. కాపులంతా కూడా ఈయనకేం రాసి లేదు కదా. ప్రతి పార్టీలో రెడ్లు ఉంటారు, ప్రతి పార్టీలో కమ్మ ఉంటారు. అట్లాగేం రాసియ్యరు కదా. ఇప్పుడు మనవాడు వస్తున్నాడు అన్నప్పుడు ఒక అడుగు ఇటేద్దాంలే అని చూస్తారు. మనం ఈ పార్టీలోకి చేరకపోయినా ఓటేద్దాంలే అని చూస్తారు. మనవాడు కాదు అనుకున్నటువంటి సందర్భంలో ఏం చేస్తారు? ఎవరి నియోజకవర్గంలో వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ కులపు నాయకుడికో లేకపోతే వాళ్ళకి నచ్చిన నాయకుడికో, వాళ్ళ కులపోడు కాకపోయినా నచ్చిన నాయకుడు కోటేసుకుంటారు. పునరాలోచించుకునే పరిస్థితి ఇప్పుడు కాపులు తీసుకొచ్చారా పవన్ కళ్యాణ్ గారికి ముందు, లేదంటే ఆయన ప్రిపేర్డ్ గానే ఉన్నారా? అక్కడ పునరాలోచన ఏమి లేదు. ఆయన ఇచ్చింది తీసుకోవడం ఈయన చేతుల్లో ఉంది. ఈయన అడిగిన దాన్ని కూడా వీళ్ళే వక్రీకరించారు. మొన్నటిదాకా 64 అన్నారు, ఇప్పుడు చూస్తే 32 అడిగారు అన్నారు. అసలు పవన్ కళ్యాణ్ అడిగిందే 32 అని చెప్పి జ్యోతి రాసుకొచ్చిందంటే తెలుగుదేశం గెజిట్ పేపర్లో ఆ ముక్క రాసింది ఏంటి? అసలు పవన్ కళ్యాణ్ అడిగిందే 32 అని. అదే సందర్భంలో చంద్రబాబు ఇద్దాం అనుకుంది 20 అని. ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్